హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వైర్లెస్ కీబోర్డ్ ను ల్యాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది లాజిటెక్ కంపెనీకి సంబంధించిన వైర్లెస్ కీబోర్డ్ ఇది. ఇప్పుడు ఈ వైర్లెస్ కీబోర్డ్ ను ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ కీబోర్డ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వైర్లెస్ కీబోర్డ్ పనిచేయడానికి AAA బ్యాటరీస్ 2 వేయాల్సి ఉంటుంది. లాజిటెక్ అని కనిపిస్తున్న ఈ క్యాప్ ను డౌన్ కి మూవ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో AAA బ్యాటరీస్ కరెక్ట్ పొజిషన్ లో ఈ విధంగా వేయండి. బ్యాటరీస్ వేసాక క్యాప్ ను క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ వైర్లెస్ కీబోర్డ్ తో పాటు ఒక USB రిసీవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ USB రిసీవర్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కీబోర్డ్ ను పక్కన పెట్టుకోండి. ఈ USB రిసీవర్ ని ల్యాప్టాప్ కి ఉండే USB పోర్ట్ కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా కీబోర్డ్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కీబోర్డ్ లో విండోస్ కీను ప్రెస్ చేశాను. ల్యాప్టాప్ లో స్టార్ట్ మెన్యూ ఓపెన్ అయింది. యారో ఐకాన్స్ ప్రెస్ చేసి వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ను సెలెక్ట్ చేశాను. కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేసి వర్డ్ ప్యాడ్ ను ఓపెన్ చేశాను. ఈ విధంగా వైర్లెస్ కీబోర్డ్ ను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవాలి. మన ఛానల్లో ల్యాప్టాప్ బేసిక్స్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. అంతేకాకుండా ల్యాప్టాప్ ద్వారా ఇంగ్లీష్ స్పీడ్ టైపింగ్ ఎలా నేర్చుకోవాలో కూడా మన ఛానల్లో టైపింగ్ కోర్సెస్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.